దేవుడా, ఈ గుడికి నాకు తెలిసిన ఎవరు రాకుండా చూడు స్వామి. నీకు తెలుసా నాకు తెలుసా ఆడి గురించి? ఆడి కానీ రిమోట్ తిరిగింది అనుకో, నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చేప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బర్రెల్ని కొనుక్కొని తిరుకుంటురా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడి భార్యను గాజులు దోవటానికి గుడి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళో గాజులు దోవడం అంటే, నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతి కదా, నీకు గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి ఇందా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా? అదే అండి. ఆగమ్మా ఆగు. అయ్యో, నిండు గర్భిణివి, చేతి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకి చలవమ్మాయి. ఆ గాజులు వెయ్యే మా అమ్మాయికి. అయ్యో, అవి మీరు తెచ్చుకున్న గాజులు. పర్వాలేదు, మీకు సగం నాకు సగం. ఆవిడెవరికైనా చాలా మంచి ఆవిడలా ఉందే. సరే తమ్ముడు, ఏమండి పిల్లకి ఆవిడే. అలాగే. ఏమైందండి? ఆవిడే మా ఆవిడ. నువ్వు రా. ఏమండి? నువ్వు రావమ్మా. బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. 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 కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి హీరో హీరో. అది రాజేశ్వరి మాట్లాడకు. ఏంట్రా ఏదో పనులు? అది కాదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. నేను చెప్పేది నోరు మూయ్. అమ్మాయి కూడా నటిస్తూ నన్ను బాగా మోసం చేసావు కదయ్యా. తాగుడు మైకులో ఏదో తప్పు జరిగిపోయింది, తర్వాత తనకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసావు కదయ్యా. అబ్బే అలాంటిదేం లేదు రాజేశ్వరి. మాట్లాడుకో. నువ్వు మోసగాడివి. తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికొచ్చావే. నువ్వు మనిషివేనా? నీకు అసలు మనసాక్షి ఉందా? నీ మాటలు నమ్మి నీతో కాపురం చేశానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీడ కూడా పడకూడదు. నా దగ్గర గాని నా బిడ్డ దగ్గర గాని రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు.
రండి. ఛీ, నువ్వేంటి నాకు మర్యాదలు చేసేది? బజార్ దానివి. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎవరితో? ఆయనతో. ఏ ఆయనతో? మా ఆయనతో. ఓ, మా ఆయనతోనా? ఆయన మా ఆయన. మీ ఆయన, మా ఆయన, మన ఆయన. చిచి, నీకు అసలు సిగ్గులేదు. అంత సిగ్గులేని పని నేనేం చేశాను? నా మొగుడిని బుట్టలో వేసుకున్నావు. కాదు, నా బుట్టలో పడ్డాకే నీకు మొగుడయ్యాడు. మందో మాకు పెట్టి నా మొగుడిని బల్లో వేసుకున్నావు. మా ఆయన చంటి పిల్లాడు. అందుకే ఏడాదిలోగా 2 పిల్లల్ని పుట్టించాడు. ఎవరికి ఎవరు పుట్టారో ఎవరికి తెలుసు. వీడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడని ఊరంతా అనుకుంటున్నారు. కావాలంటే చూడు. చూసావా, ఆయనకి నా మీద ఎంత ప్రేమో. అచ్చు గుద్దేశారు. ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఏం తీసుకుంటావు? ఏమిస్తావు? నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బు నీది కాదు, ఆయనది. ఎన్ని నగలు కావాలన్నా ఇస్తాను. అవి కూడా నీవి కావు, ఆయనవి. ఆయనది కానిది నీకే సొంతమైనది నీ దగ్గర ఏముందని ఇస్తావు? నాతో పడుకొని ఇంకో అమ్మాయితో పెళ్ళేంటని ఆ రోజే చొక్కా పట్టుకుని నిలదీసుంటే ఇప్పుడు నీ స్థానంలో నేనుండేదాన్ని. నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, 7 వారాల నగలు నా భిక్ష. నీ మెళ్ళో తాళి, కాలి మెట్టెలు, ఆఖరికి నీ మొగుడు కూడా నా భిక్షే. ఆగండి. నన్ను ఒక బజారు మనిషిలా జమకట్టి మాట్లాడారు. అందుకే అలా జవాబిచ్చాను. చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చారు. శత్రువులా కాదు, శ్రేయోభిలాషలా చెప్తున్నాను. ఈ లోకంలో అమ్మకానికి దొరకంది 5వ తనం ఒక్కటే. లేనిపోని అనుమానాలతో దాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ భర్త జీవితంలో, మనస్సులో ఒకే ఒక ఆడదానికి చోటు ఉంది. అది మీరే. అల్లుడు, ఏంటి అల్లుడు, ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? మొగుడు పెళ్ళాం అన్నాక మాట మాట అనుకుంటారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు మర్చిపోతుంటారు. అబే, అదేం లేదు మావయ్య. నన్ను చూస్తే రాజీ కోపం వచ్చి బాధపడుద్ది. అది బాధపడితే నేను తట్టుకోలేను మావయ్య. రాజీ బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఆ తోటలో ఉన్న అమ్మాయిని కలవకూడదు. అది ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మీ కాపురం బాగుపడదు. దాని వెంటనే ఊరి నుంచి పంపించి, అది ఒక్కటే ఈ సమస్య పరిష్కారం.